హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను మన వరాలిచ్చే దోత, మన వరాలిచ్చే క్రిస్మస్ తాత గురించి అయితే మాట్లాడుకుందామండి. నిజంగా చెప్తున్నాను కదా, బర్నీ గారు ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు ఈ వీడియోలో బర్నీ గారు ఏమనుకుంటున్నారు, అతను ఓవర్ కాన్ఫిడెంట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఇదే కాన్ఫిడెంట్ తోటి మనోడు టాప్ 5కి వెళ్ళబోతున్నాడా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఎప్పుడూ చెప్పేదండి, ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక్క లైక్ అండి, కంప్లీట్గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఓకేనా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన వరకు ఇతని మైండ్లో ఏం రన్నింగ్ అవుతుందో తెలుసా? నన్ను ఎవరన్నా నామినేట్ చేస్తుంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మర్యాద మనీష్ గారు నామినేట్ చేశారు, మర్యాద మనీష్ గారు వెళ్ళిపోయారు. ప్రియా గారు నామినేట్ చేశారు, ప్రియా గారు వెళ్ళిపోయారు. ఓకే, నెక్స్ట్ దమ్ము శ్రీజ గారు నామినేట్ చేశారు, దమ్ము శ్రీజ గారు వెళ్ళిపోయారు అని ఈ దోత మైండ్లోనైతే గట్టిగా అయితే పెట్టుకున్నట్టున్నాడు. ఇదే పాయింట్ మీద అయితే మన దివ్య నిఖిత గారి మీద అయితే చెప్తాడనమాట. ఏంటంటే నిన్న సంజన గారికి అలాగే మనకి ఏంటంటే భరణి గారికి పెద్ద గొడవ అయితే అవుద్దనమాట. అప్పుడు మనకి టాస్క్లన్నీ ఆడుతున్నారు భరణి గారు. ప్రతి ఒక్క టాస్క్లో 100% ఇచ్చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మన వరాలు ఇచ్చే బాబా లాగా సుమన్ శెట్టి ఎప్పుడైనా, అంటే నేను ఎల్వి చూశాను, నాకైతే కనబడలేదండి. సుమన్ శెట్టి ఎప్పుడన్నా సరే భరణి గారి కాళ్ళు పట్టుకున్నాడా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అంతేకాకుండా రాము గారు ఎప్పుడన్నా సరే భరణి గారిని కాళ్ళు పట్టుకొని కానీ చేతులు పట్టుకొని కానీ బతిమలాడా కిందైతే కామెంట్ చేయండి. ఇంకా తనూజా గారి సంగతి అయితే వదిలేసేయండి. నాన్న 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 అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడైతే నాన్న అయితే అనలేదు. ఇప్పుడు దివ్య నిఖిత గారు వచ్చారు. దివ్య నిఖిత గారు ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే, మనకి దివ్య నిఖిత గారు, అలాగే ఇమాన్యుయల్ గారు, అలాగే మనకి తనూజ గారు, అలాగే మనకి సాయి, అంటే మన గోల్కొండ హై స్కూల్లో కుర్రోడు యాక్ట్ చేశారు కదా, సాయి గారికి అయితే డిస్కషన్ అయితే అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకి భరణి గారి గురించి టాపిక్ అయితే వస్తుంది. భరణి గారు ఏమనుకుంటున్నారంటే, బంధాలు బంధుత్వాలను చిక్కుబడిపోయి అసలు గేమ్ అతను ఆడట్లేదు అని చెప్పేసి అయితే మనకి ఆయిషా చెప్తుంది. ఓకేనా, మనకి ఆయిషా చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే అందరం కూడా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే, అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏం అర్థం చేసుకుంటున్నారు, ఇక్కడ బంధుత్వాల్లో పడిపోయి అతని గేమ్ అతను ఆడుకోలేకపోతున్నాడు ఓకేనా అని అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మనం చూసుకున్నట్లయితే గేమ్లన్నీ కూడా 100% ఇస్తున్నాడు. కాకపోతే ఏంటి, బంధుత్వాలు అందరికీ వరాలు ఇచ్చేస్తున్నాడు. తనుజ గారికి వరం ఇచ్చేస్తున్నాడు, దివ్య నిఖిత గారికి వరం ఇచ్చేస్తున్నాడు. ఫస్ట్ లో మనకి ఎలిమినేట్ అయిపోయింది కదా డాన్సర్, ఆ అమ్మాయికి కూడా వరం ఇచ్చాడంట. ఆ అమ్మాయి ఎక్కడ చెప్తుంది, స్టేజ్ అవతల చెప్తుంది, మీరు నాకు బ్రదర్ లా ట్రీట్ చేశాను, కాకపోతే మీరే నాకు దెబ్బేశారని చెప్పేసి ఇలా థమ్స్అప్ డౌన్ సింబల్ పడుతుంది. మీకు గుర్తుందా? సో ఇక్కడ ఏంటంటే అందరితోని బంధుత్వాలు కలుపుకునే తర్వాత ఒకేసారి ఈ సంఖ్యలన్నీ కూడా తింపేసుకున్న తర్వాత, నేను ఇప్పుడు నా ఒరిజినల్ బర్నీని చూడబోతున్నారు. ఇంకా నాకు అన్న వద్దు, తమ్ముడు వద్దు, అక్క వద్దు, ఎవరు వద్దు, నా ఆటతో ఇప్పటివరకు పైకి వచ్చాను. అందుకే కదా నేను బిగ్ బాస్, మా వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, థండర్ స్టార్మ్ వస్తున్నారు, మీరు బాగా ఆడండి, లేదనుకుంటే మీరు డైరెక్ట్ గా నామినేషన్ అయిపోతున్నారు అని చెప్తే, నేను దివ్య నిఖిత గారికి కలిపి ఖచ్చితంగా ఆడాము, టాప్ ప్లేస్ లో ఉన్నాము, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము అనేది మనోడైతే చెప్పుకొని వస్తాడు. వచ్చిన తర్వాత నీకు ఈసారి బంధుత్వాలు వద్దు, ఏమి వద్దు, నేను నా ఇండివిజువల్ గా ఆడుతానని చెప్పేసి ఒకే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే మనోడు జమ్మని రాకెట్ లాగా వెళ్తాడు. ఆల్రెడీ ఏంటంటే మనోడు ఎక్కడా కూడా ఏ కెమెరాలో కూడా మనోడు దొరకలేదు. దొరికాడు ఎప్పుడు తెలుసా, మన భవానీ ఎవర్రా భరణి గారు ఎక్కడ దొరికాడు తెలుసా? తనూజ గారికి నెత్తి మీద చేసి హెల్ప్ చేస్తాను అంటాడు. తర్వాత రీతు చౌదరికి హెల్ప్ చేస్తాను అంటాడు. తర్వాత ఏంటంటే రాము గారికి హెల్ప్ చేశాడు కదా, రాము గారికి హెల్ప్ చేశాడు కెప్టెన్సీ టాస్క్ లో, లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేశాడు, నెక్స్ట్ తనూజ గారికి హెల్ప్ చేశాడు, దివ్య నిఖిత గారికి ఇంకా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. ఏక వాళ్తుంటే మనోడు రెచ్చిపోతున్నాడు. సో ఏంటంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత, అంటే వైల్డ్ కార్డ్స్ బయట నుంచి అబ్జర్వ్ చేశారు కదా, లోపలికి వచ్చిన తర్వాత ఏమనుకున్నారంటే, మనకి తనూజ గారు కదబ్బా, మనకి ఆయిషా గారు, అలాగే ఏంటంటే మనకి భవానీ ఎవరబ్బా, మాధురి గారు నైట్ నామినేషన్ లో మాట్లాడుకున్నప్పుడు ఏమంటారు తెలుసా? వీళ్ళిద్దరు అంటే మనకి భరణి గారు బాగానే ఆడుతారు. ఫస్ట్ ఏమనుకున్నారు వీళ్ళిద్దరునా, ఆయిషా గారు అలాగే మనకి బా భవానీ వచ్చేస్తుందండి, వీడి పేరేంటిది, మాధురి గారు ఏమనుకున్నారంటే, ఎలాగైనా సరే భరణి గారిని నామినేట్ చేసేయాలి అని అనుకుంటారు అనమాట. నామినేట్ చేసేయాలనుకుంటారు కదా, అప్పుడు ఏంటంటే బాల్ తీసుకొచ్చి నాకు ఇస్తారా, నామినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను, సో చూడండి, బాల్ తీసుకొచ్చి నాకు ఇస్తారా, నీకు నేను ఇవ్వడం ఏంటండి, మాధురి గారు అంటారు, దివ్యల మాధురి గారు అంటారు, నీకు నేను ఇవ్వడం ఏంటండి, నామినేట్ చేస్తాను మిమ్మల్ని డైరెక్ట్గా, నీకు నేను బాల్ గీలు ఇవ్వను, మీరు బంధుత్వాల్లో పెట్టి కొట్టుమిట్లు ఆడుతున్నారు, సో బాల్ తీసుకొచ్చి నేను ఇచ్చేస్తాను అంటారు డైరెక్ట్గా. మనోడు కంగు తింటాడు అనమాట. ఇదే డిస్కషన్ మళ్ళీ పెట్టుకుంటాడు అనమాట. ఏం పెట్టుకుంటాడు, మాధురి గారు నేను ఒకటి చెప్తాను, ఆయిషా నేను ఒకటి చెప్తాను, మీ ఇద్దరు డిసైడ్ అయిపోయారు నన్ను నామినేట్ చేద్దామని చెప్పేసి, ఓకేనా, మీకు ఒకటే చెప్తాను, నా గేము ఈ బంధుత్వాల్లో పడిపోయి ఎక్కడ స్పాయిల్ అయిందా అంటే, ఎక్కడ స్పాయిల్ అవ్వలేదని చెప్తారు. సో ఏంటంటే నేను ఏంటంటే అందరికి హెల్ప్ చేస్తున్నాను, ఆ హెల్పే నాకు మైనస్ అవుతుందని చెప్పి నేను తెలుసుకోలేకపోతున్నాను. మహానుభావుడికి బాగా తెలుసు.
ఓకేనా, నా ఆట అక్కడ పాడు చదవట్లేదు, కాకపోతే నేను అందరికి హెల్ప్ చేస్తాను, ఈ దూతకు తెలుసు, కాకపోతే బయట ప్రజలందరూ కూడా నమ్మియాలి కదా అని చెప్పేసి ఈ దూత ప్లాన్ అనమాట. ఓకేనా, ఇదే స్ట్రాటజీని ఉపయోగిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉపయోగిస్తున్నాడు మనోడు, ఫస్ట్ ఎలిమినేషన్లోనే దమ్ము శ్రీజ గారు కరెక్ట్గా క్యాచ్ చేశారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. బయట అంటే స్టేజ్ ఎక్కి ముందు ఒక $1 తీసుకొచ్చేసి ఏదో డ్రామా క్రియేట్ చేసేసి అక్కడ ఏదో చిన్న కంటెంట్ క్రియేట్ చేసేసి సింపతి కొట్టేద్దాం అని చెప్పేసి ఈ పాయింట్ ద్వారా నామినేట్ చేశారు దమ్ము శ్రీజ గారు. ఇదే స్ట్రాటజీని ఇప్పటివరకు ఫాలో అయ్యాడు. దీంట్లోనే మనోడు గేమ్ ఎక్కడ పాడవలేదు, గేమ్ హైలోనే ఉంది, కష్టపడి ఆడాడు, టాస్క్లన్నీ ఆడాడు. ఈ వయసులో కూడా ఇసుక టాస్క్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. నెక్స్ట్ వేరే ఏదైనా టాస్క్ వచ్చిందంటే ఇలా పట్టుకోవడం టాస్క్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేశాడు. అన్ని టాస్క్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసేసి మనోడైతే అక్కడైతే ఉన్నాడు. పెయింటింగ్ టాస్క్లో కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. అది ఏంటి, మనోడు గీస్తున్న రంగు దివ్యనికి అయితే వెళ్ళి పెయింట్ అయితే టక్మని తీసుకొచ్చారన్నమాట. ఫస్ట్ ప్లేస్లో మనోడు ఉన్నాడు, 100 కొట్టాడు. నెక్స్ట్ సో ఏంటంటే ఇలాగా ఆడి బెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు దివ్య నిఖిత గారికి అదే చెప్తాడు, అలాగే మనకి ఏంటంటే ఈవిడికి అలాగే చెప్తారు, ఆయిషా గారికి అలాగే చెప్తారు. సో ఏంటంటే ఈ పాయింట్ మీద సరే బర్నీ గారికి ఒక ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి బర్నీ గారికి ఓటు వేయకుండా తనూజ గారికి నామినేట్ చేసేస్తారు. ఏంటి ఇందాక చెప్పాను కదా పాయింట్లో, ఆయిషా గారు మనకి తనూజ గారు గొడవ అయిందని చెప్పేసి ఇదే పాయింట్లు చెప్పి తనూజ గారు నామినేట్ చేస్తారు. ఇంకే తనూజ గారు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దివ్యల మాదిరి గారు అలాగే మనకి ఆయిషా గారి దగ్గరికి వచ్చి మనోడు హైఫీ అలా కొట్టుకుంటాడు అలాగేలాగా. దాని అర్థం ఏంటి, సో అక్కడ ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యింది బర్నీ గారికి. సో ఏంటంటే రేపు పొద్దున్న మళ్ళీ నాగ్ సార్ వచ్చినా సరే ఏం మాట్లాడతాడు మనోడు ఏంటంటే ఇదే పాయింట్ని డిస్కస్ చేస్తాడు. నా గేమ్ ఎక్కడ ఫాలో అవ్వలేదు కదా సార్ అంటే పబ్లిక్ వాళ్ళందరూ కూడా నమ్మేస్తారు కదా, గుడ్డోళ్ళు కదా ప్రజలందరూ కూడా. ఇదే పాయింట్ మీద ఏంటంటే మనోడు అన్ని తెంపించుకుంటాడంట, ఇప్పుడు చూడాలి ఎలా గేమ్ ఆడతాడని చెప్పేసి ఇంకా ఎఫెక్ట్లు పడతాడు. ఎందుకంటే కండబలం ఉంది, బుద్ధిబలం ఉంది, ఎక్కడ ప్లే చేయాలో తెలుసు, ఎక్కడ స్ట్రాటజీ వేయాలో తెలుసు. ఇమాన్యువల్ అయితే మెయిన్ మనోడికి జోడీగా ఉన్నాడు. అలాగే సంజనా గారు కూడా నిన్నైతే విడిపేర్లండి. నిన్న ఏంటంటే సంజనా గారికి అలాగే మనకి బర్నీ గారికి పెద్ద గొడవ అవుతుంది అనమాట. ఏంటంటే మీరు ఇక్కడ వచ్చింది దేనికి వచ్చారు అనేది అంటాడు అనమాట. నేను టాస్క్లన్నీ ఆడుతుంటే లేదండి మీ వల్ల బాధ కలిగిందండి అంటది. ఏ పాయింట్లో బాధ కలిగిందండి చెప్పేసి అయితే మనం బర్నీ గారు అయితే అనడం జరుగుతుంది. మీ వల్ల, కేవలం మీ వల్ల నా $1 బయట పెట్టేశాను, చాలా మంది త్యాగాలు చేశారు, రీతు చౌదరి జుత్తు కట్ చేసుకుంది, తనూజ గారు కాఫీ వదిలేశారు, నేను ఆ $1 వదిలేశాను, ముగ్గురు త్యాగాలు చేస్తే మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి అయితే చాలా సాలిడ్గా అయితే చెప్పారనమాట. గట్టిగా అయితే అరిస్తారనమాట. ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఉడ్డి అమ్మ సంజనా గలరనేది 100% తప్పు, నెక్స్ట్ ఏంటంటే మన బర్నీ గారిది 100% రైటు అనేది అనుకున్నారనమాట. ఇదే స్ట్రాటజీని మనోడైతే ఫాలో అవుతాడు. ఇంకా బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా బర్నీ గారు తెంపించుకొని మనోడైతే పైకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. పబ్లిక్ అందరూ కూడా ఏం రా బాబు బుడగరాజు, ఏట్రా బాబు తోత, ఎంత బాగా ఆడుతున్నావు చక్కగా అని చెప్పేసి ప్రజలందరూ కూడా హైప్లోనైతే కూర్చోబెడతారు అనమాట. మనోడు టాప్ 5కి వెళ్ళిపోయినా సరే మనోడికి ఏ అడ్డంకు ఇంకే రాదనమాట. ఎందుకంటే టాస్క్లన్నీ కూడా బొమ్మనగా ఖచ్చితంగా బాగా ఆడతాడు. ఇంకోటి ఏంటంటే దివ్య నిఖిత మాత్రం బర్నీ గారు ఒళ్ళులో పడిపోయిందా, ఒళ్ళో కాదండి వలలో పడిపోయిందా, చిక్కుకుపోయిందా, కొట్టుమిట్లు ఆడుతుందని చెప్పేసి అయితే నాకైతే క్లారిటీగా అయితే అనిపిస్తుంది. అది ఎందుకో చెప్తాను చూడండి. మనకి ఆయిషా గారికి, ఇమాన్యువల్ గారికి, అలాగే ఏంటంటే మన ఆయిషా గారికి, ఇమాన్యువల్ గారికి, దివ్య నిఖిత గారికి టాపిక్ అయితే అవుతుంది అనమాట. నేను నా వల్ల అతనికి ఏమేం చెడిపోలేదు, అతను నేను కడిపాడిన గేమ్స్ అన్ని కూడా 100% తెచ్చుకున్నాము. సో ఏంటంటే అది ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బయటికి వెళ్ళి, ఓకేనా, మేము బయటికి వెళ్ళి కూడా అతను నాతోనే ఇలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. బయట అంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మనకి బర్నీ గారు నాతోని సేమ్ ఇదే రిలేషన్షిప్లో ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను అని అయితే అంటారండి. జస్ట్ ఇప్పుడే ఓకేనా, బిగ్ బాస్ అందరూ కొంపలు పిలుస్తారు అనమాట. కొంపలకి వెళ్ళిపోతారు, డైరెక్ట్ నిన్న కూడా కిందకి దిగిపోతాయి అనమాట. ఫ్రెండ్స్ ఇది వీడియో 100% అయితే మనోడు స్ట్రాటజీని మారుస్తున్నాడు, ఖచ్చితంగా అయితే టాప్ 5 మనోడు నిచ్చిన వేస్తాడు అని చెప్పేసి అయితే నాకైతే అనిపించిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. ఫ్లోలో కొట్టుకొస్తాను, లైక్ అడగలేదు, లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బాయ్.